నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో వెలసిన కాసింతల క్షేత్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి సన్నిధిలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పవిత్ర వకుళా నదిలో స్నానాలు ఆచరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ ప్రధాన అర్చకులు శివనామశరణ నారాయణ సార్ మాట్లాడుతూ కాసింతల ఆలయంలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు సజోజాత ముఖంగా కొలువై ఉండడమే ఇక్కడి విశిష్టత అని అన్నారు. పవిత్ర వకుళా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్ర సందర్శనం సర్వపాపహరణమని పేర్కొన్నారు. నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. नमो अग्रे वदायत दूरे वदायत नमो हरिन्द्रेत नमो हनियजेत नमो वृक्षेभ्यो ऋकेशेभ्यः नमस्काराय नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పిఎస్ లిమిట్స్ సంబంధించిన కాసింతల పుణ్యక్షేత్రంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చిపోతూ ఉన్నారు. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా పోలీస్ పరంగా మా బాధ్యత పరంగా గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డిఎస్పీ గారి సూచనల మేరకు మేము ఇక్కడ నేను ఒక ఇన్స్పెక్టర్ని, ఇద్దరు ఎస్ఐలు, ఒక 20-25 మంది దాకా స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ట్రాఫిక్ అయితేనేమి, ఇక్కడ ఘాట్స్ అయితేనేమి, క్యూ లైన్లు అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ మేము పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. స్నాచింగ్స్ అదే థెఫ్ట్ కేసు ఇవి స్నాచింగ్ ఇవి కాకుండా క్రైమ్ పార్టీని కూడా ఇద్దరిని మఫ్టీలో పెట్టినాము. ఇక్కడ అటువంటివి కూడా ఏం జరగకుండా చూస్తూ ఉన్నాం. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, కాసింతల క్షేత్రం, ఆళ్లగడ్డ మండలం. ఇక్కడ స్వామివారు వచ్చేసి నా పేరు శివనారాయణ శర్మ. ఇక్కడ స్వామివారు వచ్చేసి సద్యోజాత ముఖంగా ఉంటాడు. ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రతి సోమవారం కూడా అభిషేకాలు జరుగుతుంటాయి. అన్నదానాలు ప్రతి సోమవారము పౌర్ణమి కూడా అన్నదానం కూడా జరుగుతుంటుంది. భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని అందరూ కూడా వెళ్తుంటారు. ఇక్కడ స్వామివారు వచ్చేసి ముందు నది పారుతూ ఉంటుంది, వకుళా నది. ఇది కాశీలో ఏ విధంగా గంగా నది పారుతుందో ఇక్కడ